వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. పృథ్వీరాజ్ స్టార్ కమెడియన్గా టాలీవుడ్లో దూసుకుపోయే క్రమంలోనే కొన్ని పర్సనల్ వివాదాల్లో ఇరుకుని సినిమాలకు కాస్త దూరమయ్యాడు ఈయన. అడపాదడపా రాజకీయ కామెంట్స్తో అప్పుడప్పుడు నెట్టింట వైరల్ కూడా అయ్యేవాడు. అలాంటి ఈ కమెడియన్ మరోసారి చిక్కుల్లో చిక్కున్నాడు. ఈసారి ఏకంగా తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే వరకు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే, పృథ్వీరాజ్కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజవుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉండసాగింది. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 2016 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటినుంచి తన పుట్టింటిలోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోర్టును కోరింది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.